కాగలనా దాని పక్క పెట్టండి పైన వేద్దాంలే పైన వేద్దాం వేస్తే బ్లాక్ అయిపోతుంది సరైనదులేండి అలా తాళ్ళు తాళ్ళు ఒక్క నిమిషం తాళ్ళు కావాలి 2 తాళ్ళు తీసుకోండి 2 తాళ్ళు కాదు 2 తాళ్ళు చూడండి కిందికి మనం చూస్తున్నాం చూడొచ్చు కిందకి వెళ్తే లైన్ వచ్చి దయచేసి మనవి చేస్తున్నాం లేపగలిగిన వాళ్ళు ఉంటే అక్కడ వచ్చారు మీరు ఎవరైనా లేపగలిగిన వాళ్ళు ఉంటే ఏడ్చి చేయండి దయచేసి అందరూ అనుభవించాలి మహిమపరచడం నేర్చుకోవాలి అది క్రైస్తవ నుంచి దేవుని సేవకులు వచ్చారు దేవుని వాక్యం అందిస్తారు ఇది మంచి సమయం దేవుని వాక్యం వినడానికి దయచేసి అందరు రండి కిందికి రండి అది దిండు దిండు ఇది నక్కింది దిండు తీసేయి దిండు తీసేయి కిందికి అయితే ఐదు పెడతా ఎంతో అందమైనది ఎంతో అందమైనది అసమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో సాగింపును ఎల్లప్పుడూ విశ్వాసముతో సాగింపును కూర్చోండి నేను రాత్రికూడను భూతను సాగుచుండేరు సాగమందున పాడుచుండేరు భూతలు పాడుచుండేరు సాగమందున పాడుచుండేరు పావాను చూచి నేను హర్షితును నిత్యము పావాను చూచి నేను హర్షితును నిత్యము పరలోకము నా దేశము పరలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశమే నీలా పరలోకమేగా నేను యాత్రికుడను సోదరులారా ఇక్కడ అందరూ ఖాళీ చేయండి దయచేసి కొంచెం అందరూ దయచేసి ఖాళీ చేయండి చూడవలసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా స్థలం ఇవ్వడానికి దయచేసి అందరూ ఖాళీ చేయండి దయచేసి అందరూ ఆ ఇంటి వాళ్ళు కొంచెం వెనక్కి జరిగి కూర్చోండి మిగిలిన వాళ్ళు ఖాళీ ఇవ్వండి దయచేసి అందరూ వాక్యమునకు చోటు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరు మాట్లాడద్దు
మన మధ్య ప్రియులు చంద్రదనం గారు ఉన్నారు. కొద్ది నిమిషాలు మనకు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా వినండి. సాయంకాలం వేళ ఈ సమయం ముందు మన ప్రియులు యోన గారు దేవుని పిలుపు అందుకొని మహిళలకు ఉన్నారు. వాస్తవంగా ఈ కుటుంబ యజమాని మా మామయ్య ఏరియా గారు, అలాగే దేవునమ్మ మా అత్తమ్మ వారు దేవుని కొరకు ఇక్కడ గ్రామంలో జీవించారు. అయితే వారి కుమారులు, వారి కుమార్తెలు, వారి బిడ్డలు కొందరు ఆత్మీయంగా ఉన్నారు, కొంతమంది ఆత్మీయంగా లేరు. అయినా ఈ దిన బంధువులంతా ఆఖరి చూపుగా ఇక్కడ మాత్రమే భూమికలు ఆయన మహిమలో ఉన్నాడు. మహిమలో అందరం చూస్తాం. ఆయనతో కలిసి ఆనందించబోతున్నాం. వాస్తవంగా దేవుని నిజంగా ఎరిగిన వారు, ప్రభుని కలిగిన వారు, ఆయన విశ్వాసం ఇచ్చిన వారు, పాప క్షమాపణ పొందిన వారు ఆయన గురించి చింతించరు. నిరీక్షణ లేని వారికే చెప్తా. అందుకే పేర పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గురించి రాయబడింది. యాకోబు మాట్లాడుతూ దేవాలయ గారు మాట్లాడుతున్నాడు యాకోబు గురించి. ఆయన సంతానం ఇసుక రేణు లాంటిదని అబ్రహాముతో చెప్పాడు. ఆయన యొక్క సంతానాన్ని ఎవరు లెక్కించలేడు అంటున్నాడు. యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే ఆయన కూడా ప్రభుని హత్తుకొని ఆనుకొని కొనియే అనుభవంలో అంతకుముందు మనం చూస్తే 21 సంవత్సరాలు దేవుని ఎరగని రీతి ఎదిగిన వారే. కానీ అయితే ఆయన ప్రయాణం చేసిన ప్రయాణమంతా కష్టముతో, కన్నీటితో, నీటితో నిండుగా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత కెరీర్ అనుభవానికి వచ్చాడు. ఆ ఒక్కడే నిండిపోయి ఆ రాత్రంతా దేవునితో ప్రేమలాడాడు. ఈ ఆత్మను దేవుడు ఇదిగో నేను విడిచిపెట్టమన్నాడు. కానీ మీరు జీవిస్తే తప్పని నువ్వు ఎవరున్నాడు రాత్రంతా పిలువలాడాడు. ఒక్కడే మిగిలాడు. ఆస్తి ఎవరి పంపించి నువ్వు గుంపులుగా ఒక్కడే మిగిలిపోయి దేవునితో పోరాడిన దేవుడు అక్కడ యాకోబు 3 వర్షాలు లోకం మారిపోయింది. ఎన్నోకుని పోయాడు. ఎన్నోకుని దాడిపోతున్నప్పుడు చేతి అక్కడ ప్రొద్దు పెట్టింది. దేశ అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఈ కాలంలో గమనిస్తే ఆ దేశ అనుభవం ఆ గొప్ప నిత్యకాలతుంది. భూమికి ఒక కొన, ఆకాశానికి ఒక కొన. దేవతలు ఎక్కువ దిగి కూర్చున్నారు. ఆ అనుభవంలో ఎవరు లేరు. ఒక్కడే ఒంటిగా మిగిలిపోయాడు. ఈ పండుగ సాగు దేవునికి ప్రేమగా ఉంటాను. నేను తూర్పు పదవ దక్షిణం చేస్తానన్నాడు. ఇంకా యాకోబుతున్నాడు. అక్కడైతే దేశ అనుభవంలో ఉంటుంది యాకోబు జీవితంలో. కానీ ఆ తర్వాత మనం గమనిస్తుంటే ఇచ్చాడు. దేవుడితో తొమ్మిది దేవుడికి ఇక్కడ ఆశీర్వదించాడు. వెళుతున్నప్పుడు కుంటుతూ వెళ్ళాడు. కూడా విసరింది. అందుకనే లేకి కూడా ఇశ్రాయేలు తొలగింపు నారాన్ని తెలుగు ఇస్తారే. ఇశ్రాయేలు పద్ధతి కూడా ఉంది. మేఘం పైకి వేస్తే వారి ప్రయాణం సాగించారు. మేఘం కిందకు వచ్చినప్పుడు వాడు విహారాలు వేశారు. అది ఒక దినమే కానీ, 2 దినములే కానీ, అది ఒక నెల కానీ, సంవత్సరమే కానీ మేఘం అలా ఉన్నప్పుడు వారు గుణాలు వేస్తూ ఉండాల్సిందే. ఎప్పుడైతే మేఘం వేస్తుందో అప్పుడు వారు ప్రయాణం సాగించారు.
వారి ప్రయాణ పద్ధతి ఇదే అన్నాడు. గమనించండి. అలాగైతే మనం చూస్తున్నప్పుడు యాకోబు తన జీవితంలో వస్తున్నాడు. అప్పుడు సూర్యుడు ఉదయించినట్టుగా మనం గమనిస్తున్నాం. 10,000 అనుభవంలో సూర్యుడు సూర్యుడు ఉదయించాడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు దేనైనా వదిస్తే దాన్ని తుంకి నరమి తినరు. అది వారి పద్ధతి. అనగా దేవుడు ముట్టింది ఆయనే. మా బావగారు ఏనా ఇలాగ రానమ్మా మా కూతురు వాస్తవంగా వాడు తండ్రి ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చినప్పుడు నేను కానీ మా తమ్ముడు వదనాను వచ్చినప్పుడు ఆయన ఏమవుతున్నాడు దేవుని వాక్యానికి లోబడేవాడు కాదు. సిగరెట్ తాగేవాడు, బీజులు తాగేవాడు. ఎన్నోసార్లు బావా ఏమి పద్ధతి, అమ్మా నాన్న ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అనేవాడిని. అలాగా దేవుని ఆయన పట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు మార్కపురం అసెంబ్లీకి వెళ్తున్నప్పుడు ఆయన శనివారం ఇక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఆ మందిరంలో ఉండి ఆ పరిచయం చేసి అలా వస్తూ ఉండేవాడు. ఆదివారం చూసుకొని వచ్చేవాడు. అలా ఇద్దరు ఎక్కడికి పోయిన ఇద్దరు కలిసి వెళ్ళేవారు. రానమ్మ అలాగే వలన దేవుణ్ణి ఆయన పట్టుకున్నాడు. ఆయన అనక మారిపోయింది. ప్రభుని అంగీకరించాడు. క్రీస్తు రక్తంలో కలగబడ్డాడు. కలిసిన తర్వాత ఆయన జీవితంగా మారిపోయింది. దేవుని బిడ్డగా చేయబడ్డాడు. దేవుని సేవకులుగా నిలిచాడు. స్థానిక పెద్దలు ఇక్కడ ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఆయన గురించి చెప్తారు. పుస్తకం చెప్పాలంటే ఆయనతో ధన్యుడు ద్వారా అలాగే ఈ గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకు చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడు. వాడిని మాట్లాడతాడు. నేను సామెతలు ఈ శైలాలు వెళ్ళి నేను వెళ్తున్నాను, మార్గం వెళ్తున్నాను. అంటే నాకు ఒక బాక్స్ పెట్టండి, నా చేతిలో మాత్రం బయట ఉంచాలి అన్నాడు. ఎందుకు రాజు చేతిలో బయట పెట్టాలి? ప్రపంచాన్ని జయించాడు. ఎన్నైతే చేతులతో చూస్తున్నారని చెప్పాలన్నాడు. లేడు. ఆయన ప్రభు అంగీకరించాడు. అంగీకరించి దేవుని ప్రభుత్వంలో దేవుని సాగుతూ వెళ్ళిపోయాడు. అనుకోలే ఒక గొప్ప ముఖ్యమంత్రి మనము అది అమూల్యమైనగా మనం చూస్తున్నాం. వాళ్ళని గమనించండి. ఎంతోమంది వేలుగులో ఉన్నాయి, ఎంతో మంది గుణారములు, గుణారములు తన గుణలు, తన కుటుంబీకులు వారి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ప్రభుని సేవిస్తూ ఆయన వలె, వారి తాత వలె, ఏదో మామగారి వలె అత్తమరావు జీవిస్తూ దేవుని కోరుతాడు. అలా ముందుకు సాగాలని మనం చేస్తున్నాం. ఈ సమయంలో క్రీస్తు రక్షకులు నేర్చుకున్నా. నేను క్రైస్తవుని చెప్పితే నేరుగా పాతాలకు వెళ్ళాల్సిందే. పాపాలు కడగబెట్టే పౌనకం నిత్య జీవం. ఇంకా ప్రభుత్వం విశ్వాసం ఇచ్చి రక్షింపబడాలని క్రీస్తు నామని మీకు మనవి చేస్తున్నాం. దీని తన మనకు మన కొరకాయ జీవించడుగా. ప్రార్థన చేసుకుని సమాధి కార్యక్రమానికి తీసుకెళ్తామండి. మన మధ్య అనంతపురం వచ్చిన ప్రియులు ఆదినారాయణ గారు ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. జీవము గల మా తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, పూజనీయుడ, కరుణా సంపన్న మీకు స్తోత్రములు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులు యోనా గారిని ప్రభా మీరు సన్నిధికి పిలుచుకున్నారు. నరులారంటిని తిరిగి రెండని మీరు పిలిచినప్పుడు మీ పిలుపుని అందుకొని మీ సన్నిధిలో నెమ్మది పొందుతున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోక
ప్రయాసాలన్నీ మాని ఈ లోక యాత్ర ముగించుకొని మీ సన్నిధిలో నెమ్మదిగా ఉన్నందుకు స్తోత్రాలు. మీ దాసుని నాయన జీవించిన జీవితకాలం అంతా కూడా నాయన మరి తండ్రి చివరి దినాల్లో తన సాక్ష్యం కలిగి జీవించాలని ఇప్పుడే విన్నాం. సంఘంలో ఆయన ఒక సాక్షిగా జీవించినందుకు నీకు స్తోత్రాలు. ఆయన రక్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఆయన నడిచిన మార్గంలో ఆయన కుటుంబీకులు, భార్య, పిల్లలు మరి తండ్రి వారందరూ కూడా మిమ్మల్ని ఎరిగినట్లు మీ సన్నిధిలో ఆయన మరి తండ్రి వారు వచ్చి మరి తండ్రి మీ మార్గంలో నడిచినట్టు సహాయం తెచ్చండి. ఇంకా రక్షింపబడిన బిడ్డలు ఉన్నట్లయితే వారు రక్షణ పొందినట్టు సహాయం తెచ్చండి. కృప చూపినటువంటి ప్రార్థన మీటుకునైనా ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం శరీరంగా తన బంధువులతో మిత్రులతో సంబంధం కలిగి ఉంటూ ఆ యొక్క తన అనుబంధాన్ని బట్టి ఆ యొక్క నాయన మరి జ్ఞాపకాలను బట్టి నేను మాలో కొంచెం దుఃఖం లేకపోలేదు. ఆ దుఃఖాన్ని నేను మరి తీసివేయండి. కుటుంబాన్ని ఆదరించండి, ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం. పెట్టుకోరా తండ్రి ప్రభా. ఇప్పుడు నేను సమాధికి తీసుకుని వెళ్తుండగా మీరే ముందు నుండి నడిపించి వేడుకొని ప్రార్థన. కుటుంబీకులు, సంఘం అందరూ కూడా ఇలాగ బంధుమిత్రులు కలిసి నేను మరి తండ్రి సంతోషంతో ఆనందంతో ఆయన భౌతిక అయిన తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా యొక్క భూమికి అప్పగించినట్టు కృప చూపని నాయన వేడుకుంటున్నాం. నాయన అక్కడి నుంచి కాపాడి నడిపిస్తున్న కార్యక్రమం నడిపిస్తున్న మీ దాసుల్ని దాని కూడా బలపరిచి సమయోచితమైన జ్ఞానం గురించి మిమ్మల్ని మహింపరచుకోమని ఈ కుటుంబం పైన మీ దీవులను కుమరించి వారిని ఓదార్చి ధైర్యపరిచి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని ముందున్న సమయానంతా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా గమనించండి, సమాధి కార్యక్రమానికి తీసుకెళ్లే ముందు ఇంకెవరైనా బంధువులు, మిత్రులు చూడని వారు వెనకగా వచ్చిన వారు దయచేసి వాళ్ళకు అవకాశం ఇవ్వండి చూడడానికి. సమాధి అనంతరం మరలా ఇక్కడ చిన్న ఆదరణ కూడిక ఉంటుంది. దీంతో దేవుని పిల్లలందరూ గమనించాలని ప్రభునామంలో మనవి చేస్తా ఉన్నాం. సమాధికి తీసుకెళ్దామండి. ఇక్కడ పెడతారా? ఇక్కడ పెడతారా చూడటానికి? పరమేశ్వరము ప్రియులారమణ పరమేశ్వరము ప్రియుల మంచం మీద కూర్చోబెట్టండి. నీళ్ళు తాపండి అట్లా మంచం మీద పండ పెట్టండి. కాళ్ళు పట్టుకోండి, కాళ్ళు కూడా పట్టుకో, మంచం మీద వేయండి. కాళ్ళు పట్టుకోండి, మంచం మీద వేయండి. ఆడదాకా పోదు. అదే ఆయన మరి సమాజ కార్యక్రమం కోసం తీసుకొస్తుండగా మమ్మల్ని ముందుకు సాగించి నడిపించి మంచిగా కార్యక్రమం జరుగుతుంది. యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ ఈ లోకంలో వదిలిపెట్టినటువంటి సంబంధ బాంధవ్యాలు
భార్య, దత్తపులమైనటువంటి పిల్లలు, అతని అనేకులు రక్త సంబంధికులు బంధువులు ఉన్నారు. తొలి సముద్రంలో ఉంటుండగా మా ప్రతి ఒక్కరికి ఓదార్పును ఆనందంలో మీకు ప్రారంభించి పొందమని ఈ భూస్థాపిత కార్యక్రమం అంతటిలోకి సన్నిధి తోడుగా ఉంచి మా ప్రభు నామానికి మీరే మహిమ ఘనత కలిగించుకున్నాను. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. యోను పాటలు సంతోషముగా పాడు స్తుతియోను యోను పాటలు సంతోషముగా పాడు జూమ్ మీటింగ్ కలిపేసిరాండి మా బలమైన పట్టాలి. డేవిడ్ అప్పుడప్పుడు ఇట్లా వస్తుంటదా? పొద్దు నుంచి మేము మంచిగా తినలేదు. ఎప్పుడు పడి కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు పోతుంది. మట్టి శరీరం మట్టి అయిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రియమైన స్నేహితులారా, దైవ గ్రంథం ఏమని చెబుతుందంటే మనుషులు ఒక్కసారి మృతి చెందవలను నిలిపోబడును, అటు తర్వాత తీర్పు జరుగుతుంది. అంటే మానవుడు మరణించిన తర్వాత ఆత్మకు తీర్పుంది. స్నేహితులారా, లోకములో మానవుడు చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి అవిధేయతను, ప్రతి అక్రమాన్ని, జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. రెండవదిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా దేవుడు రాస్తున్నాడు. రాసినటువంటి దేవుడు ఒక తీర్పులోనికి పెడతాడు. ఆ తీర్పు దినాన గ్రంథాల్లో వ్రాయబడిన వాటిని బట్టి మృతులు తీర్పు పొందబోతున్నారు. నా ప్రియమైన తల్లిదండ్రులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా, మానవునికి మరణం వచ్చే ఖాయమే గాని మరణించిన తర్వాత ఆత్మకు తీర్పు ఉన్నది. అది భయంకరమైనటువంటి తీర్పు. దేవుని యొక్క గ్రంథములో రాయబడిన వాటిని బట్టి మృతులు అక్షయముగా తీర్పు పొందబోతున్నారు. కాబట్టి తీర్పు దినాన్ని మనం ఎదుర్కోబోతున్నాము. అలాగైతే భూమి మీద నువ్వు జరిగించిన కార్యములను బట్టి, నువ్వు చేసిన కార్యములను బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు దినం ఉన్నది. మోసినోటి తీర్పు ఉన్నది, కుతదవినోటి తీర్పు ఉంది. చెప్పే నాకు తీర్పు ఉన్నది.
మనందరము కూడా చనిపోతాము, దేవుని తీర్పులో నిలబడబోతున్నాం. కాబట్టి హృదయపూర్వకంగా నా చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే, భూమి మీద ఉండగానే నీ యొక్క నిత్యత్వాన్ని గురించి నువ్వు ఆలోచన చేయాలి. చనిపోయే ఖాయమే గాని చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు? పాతాళమా పరలోకమా? పాతాళం ఉన్నది, పరలోకం ఉన్నది, భూలోకం ఉన్నది. భూలోకం అంటే మానవులకు దేవుడికి అప్పగించిన లోకం. అది మృతులు మౌన స్థితిలోనికి దిగిపోతారు, మట్టిపాలైపోతే శరీరం. ఆకాశములు యెహోవా వశమని వ్రాయబడింది. పరలోకములో ఉండే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే నీ పాపం అడ్డముగా ఉన్నది. నీ పాపం పరిగణించబడితే గాని, నీ పాపము కడగబడితే గాని పరలోక రాజ్యములో ఒక వ్యక్తి ప్రవేశించడు. నిషిద్ధమైనది, అబద్ధమైన దానిని జరిగించేవాడు అందులో ప్రవేశించడు అని బైబిల్ వాక్యము సాక్ష్యం ఇస్తా ఉంది. కాళ్ళు కడుక్కుంటేనే ఇంట్లోకి పోతావు, పాపం కడుక్కుంటేనే పరలోకం పోతావు. చూడండి, బయట పేడ దొక్కిన కాళ్ళను బయట కడుక్కుంటేనే నీ కట్టుకున్న నీ సొంత ఇంట్లోకైనా నువ్వు ప్రవేశించగలవు. కడగబడకుండా పోతే నువ్వు బయట లోపలికి పోవడానికి అది ఏమాత్రం సమంజసం కాదు. అలాగే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోయినట్టుగానే పాపాన్ని ఈ లోకములో కడుక్కొని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి. మరి పాపము కడగబడాలంటే అది మన వల్లయే కాదు. పాపము చేయడానికి మానవుడు అలవాటు పడ్డాడు కానీ మన పాపము తాను ఏనాడు కడుక్కోలేడు. కాబట్టి మన పాపాలను కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని పాపములో నుంచి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చడానికి పరలోకమున్న దేవుడే మానవుడై భూలోకానికి ఇప్పటికి 2024 25 సంవత్సరాలకు పూర్వం దేవుడు మానవుడై లోకానికి దిగి వచ్చి మానవ పాప పరిహారము కొరకై లోక పాపమును తీసివేత కొరకు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరిలో ఎత్తబడ్డాడు. ఆయన పరిశుద్ధ రక్తం, ఆయన దేహములో దాచబడిన పవిత్రమైన రక్తము ఆయన శరీరమును తీర్చగా ఆ రక్తం ప్రవహించింది నీ పాపాల కొరకు. ఓ తమ్ముడు, అయ్యమ్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు బలైపోయినా చేతుల్లో మేకులు, పాదాల్లో చీరలు, పక్కలో కన్నెపోటు ఆయన పవిత్ర దేహము చేర్చబడి ఆ దేహములో దాచబడిన పరిశుద్ధ రక్తం ఈ పాపము కొరకు చింతించిన రక్తమును అంగీకరించిన వాడు నీతిమంతుడుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు. పాపములో నేను నిలిచి ఉంటే అవైన యేసు సమాధి సందేశం నీకు అందిస్తున్నాడు. బ్రతుకున్న నీకే లోనన్న ఈ రాత్రి ముట్టించి గత రాత్రి దేవుని ఆయన కాదు, ఆయన ఇచ్చే సందేశం, ఆ పెట్టె మనకిచ్చే సందేశం, ఆయన భౌతిక దేహము నీకిచ్చే సందేశం, ఈ సమాధి నీకిచ్చే సందేశం. ఈ సమాధిలోనికి నువ్వు రాక మునిపి, సమాధితో నీ శరీరం కప్పబడక మునిపి మనిషిగా బ్రతుకుతున్న ఈ దినాల్లోనే మారు మనసు పొందాలి. యేసు ప్రభువా, నా పాపాలు క్షమించు, నీ రక్తముతో నా పాపము కడుగు అంటే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఈ క్షణములో కూడా అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఎవరిగా నేను ఒక మాట గుర్తు చేస్తున్నాను. దేవుని కృప ఎంత గొప్పదంటే మరణపు అంచునకు వెళ్ళే పర్యంతము దేవుడు నిన్ను వెంటాడుతా ఉన్నాడు. ఇలారా మరణదినము రాబోతుంది. జన్మతో ప్రారంభించే జీవిత యాత్ర సమాధితో ముగింపబోతుంది భౌతిక యాత్ర. కాబట్టి ఆ దినం ఆసన్నమైపోయింది. ఆ దుర్దినాలు రాకమునిపే ప్రియమైన వారు యేసు ప్రభు నమ్ముకో. ఆయన మన పాపాల కొరకు లోకానికి వచ్చాడు, శిలువలో రక్తము కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చి మహిమకు వెళ్ళిపోయాడు. తిరిగి రారాజుగా ఈ ధరణి పైన 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ఆయన రాబోతున్న దినాలు ఆసన్నమైపోయాయి. ఆయన వచ్చేది ఖాయమే, మానవుడు మరణించేది ఖాయమే. చచ్చి ఆ లోకానికి పోయినా నీకు తీర్పు తప్పదు. లేదు, నువ్వు నిలిచి ఉండగా ప్రభు ఈ లోకానికి వచ్చిన శ్రమదినాలు తప్పవు. ఇదే మిక్కిలి అనుకోవాలి సమయం. యేసు ప్రభు, నేను పాపిని, నన్ను రక్షించు, నీ రక్తముతో నన్ను కడుగని విశ్వాసముతో అడుగు.
ఆత్మరక్షణ పొందుతావు. సహోదరుడు యోనా గారు అలా ప్రభువుని నమ్ముకున్నవాడు. ఆయన ఆరాధించాడు. సంఘములో సహవాసములో ఉండి ప్రభువును ఆరాధించి తాను ప్రేమించిన ప్రభు ఆయనను పిలిచినప్పుడు క్షయాధీన దాసత్వమునకు లోబడిన ఈ భౌతిక శరీరాన్ని ఇక్కడ అప్పగించి ఆయన ప్రేమించిన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ప్రభు ఒకనాడు వస్తాడు. ఆయన పరిశుద్ధ సహవాసం అంతా భూమి మీదకి వస్తుంది. ప్రభు నమ్ముకున్న వారు ఎదుర్కోబోతున్నారు. ఆ దినాలు అతి సమీపంగా ఉన్నాయి. ఇలారా దండం పెట్టి చెబుతున్నాను, ఇంకా యేసు ప్రభు నమ్ముకోకుండా కులమ సంబంధమైన వ్యక్తిగా, మత సంబంధమైన వ్యక్తిగా, మారు మనసు లేని వ్యక్తిగా ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభువా నా పాపాలు క్షమించు అని అడుగు. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క బాక్స్ ను లోపలికి దించుదాం. తలలు వంచండి, ప్రార్థించాలి. చేయండి. ప్రేమ నమంగళ ప్రియ పరలోకపు తండ్రి, పవిత్రుడా పరిశుద్ధుడా, ఈ పవిత్ర పాదం మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నా దేవా. ఈ దాసుడు మా సహోదరుడు నా ప్రభువా, ఈ లోకయాత్ర ముగించుకొని నీ సన్నిధానికి వచ్చినాం నా తండ్రి. బంధుమిత్రులు రక్త సంబంధం దేవా, మా తండ్రి మాతో ఎంతో కలిసి ఉన్నాడు నాయన. మా దేవా, మీరే ప్రతి ఒక్కరిని ఆదరించమని మేము ప్రార్థిస్తున్నాం. ఎంతో మంది సేవకులు వచ్చినారు, దైవ సేవకులు ప్రభువా, సంఘం అంతా కూడా వచ్చిన్నది, బంధుమిత్రులు వచ్చిన్నాము తండ్రి. ఈ యొక్క భూస్థాపన కార్యక్రమం అన్ని విధాలు మీరే తోడు నేర్చుకుంటున్నాం నా దేవ. ఈ లోకంలో తండ్రి మేము నా తండ్రి త్రాసు దూరి లాంటి వారం మా దేవా, మేము ఏ పాటి వారం నా తండ్రి, మీరే కరుణిస్తున్నారు, కాపాడుతున్నాం, ఆదరిస్తున్నాము దేవా. మరి అదే విధంగా రానుజన్ను దీవించి ఆశీర్వదించండి, ధైర్యపరచండి. కుమారులు ఉన్నారు ప్రభావ, కుమార్తె ఉన్నది, మనవరాలు ఉన్న ప్రభావ, బంధుమిత్రులు అందరూ నా తండ్రి ఎంతో దుఃఖ సహితంగా ఉన్నారు. అయినా నా తండ్రి మీరున్నారు, మేము కూడా తండ్రి మా పౌరస్థితి పరలోకం ఉంది కనుక ఆయన ఈ లోకం విడిచి మీ సన్నిధి అందరం కూడా రావడుస్తున్నాం. మా యొక్క పౌరస్థితి పరలోకం కనుక ప్రభావ, ఈ లోక యాత్ర మేము కూడా అందరం ముగించుకుని మీ దాసులతోనే కలుసుకుంటాం. మరి మహిళలు మీ దగ్గర ఉన్నారు, ఈ యొక్క నిరీక్షణ మేము అందరం కలిగిన ఆయన అన్ని విధాల నా తండ్రి కుటుంబాన్ని మీరే విషయ గ్రంథం 66:13 ప్రకారం ఆయన ఒకటి తల్లి ఆదరించినట్టు ఆదరిస్తామని చెప్పిన దేవుడా, కుటుంబాన్ని ఆదరించి అన్ని మీద మీరు బలపరచమని, జరగబోయే కార్యక్రమం అంతా మీరు తోడు నడిపించమని, మా ప్రభు మా రక్షకుడు మా ప్రాణనాథుని యేసు ప్రభువుల శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించిన ప్రభు వేడుకుంటున్నాం మా తండ్రి. జాగ్రత్తగా కింద చేయాలి పట్టండి. ప్రేమలారా, ఈ దేహాన్ని మనము లేఖనానుసారంగా మట్టికి మట్టిగాను దుమ్ముకు ధూళిగాను అప్పగిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన ప్రియులు యోనా గారి పార్థివ దేహాన్ని మట్టికి అప్పగిస్తాం. అయా సంఘ కాపరి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధమైన తన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘననామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీ యొక్క అనాది సంకల్పములు మానవుడు మీ యొక్క మాటలు అతిక్రమించిన దినమున మీరు మానవుడికి ఇచ్చినటువంటి
శాపకరమైనటువంటి స్థితిని మేము చూస్తున్నాం మా తండ్రి. నువ్వు మన్నే కనుక తిరిగి మంటికి పోవదువు. ఆత్మభావం దయచేసిన దేవుని యొద్దకు చేరినటువంటి మీ భక్తుల యొక్క నీతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మీ దేవదాసుడు మా తండ్రి మీ పిలుపు బట్టి మా తండ్రి లోకయాత్రను ముగించి మీ యొక్క మీరు ఆయన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రశస్తమైన శ్రేష్టమైనటువంటి స్థలంలో ఉన్నారని మేము తలుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. మేము ఆయన కొరకు చింతించడం లేదు, కానీ మా తండ్రి అనే లోకంలో విడిచిపెట్టినటువంటి సంబంధ బాంధవ్యాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మన సత్యమణిని బట్టి, కుమారుని బట్టి, కొడును బట్టి, కుమార్తెను బట్టి, అల్లుని బట్టి, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, సంఘాన్ని బట్టి, మా తండ్రి సంఘ సహవాసాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆజ్ఞానుసారముగా మా తండ్రి నువ్వు మన్నే కనుక తిరిగి మంటికి పోదవు అన్నటువంటి మీ యొక్క ఆజ్ఞానుసారముగా ఈ యొక్క భౌతిక దేహమును మా తండ్రి మట్టికి మట్టిగాను మరి ధూళికి ధూళిగాను అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములు ప్రార్థిస్తున్నాం మా తండ్రి. గమనించండి, యోనన్న గారి ఇంటి దగ్గర చిన్న ఆదరణ కూడిక ఉందంటే అందరం ఫోన్ చేసి సెలవు తీసుకుంటాం. కనుక అందరూ యోనన్న ఇంటి గారి దగ్గరికి చేరాలని మనం చేస్తాం. దేవుని మహిళ కాక క్రీస్తు ప్రేమకి సహోదరి సహోదరా ప్రేమకులారా, అందరూ కూడా యొక్క సమాజ కార్యక్రమం తెలుసు. దాన్ని బట్టి మీ అందరికీ నాకు కుటుంబం తరపున ఇప్పుడు అందరూ కూడా ఎవరున్నారు ఎవరున్నారు ఈ వదిన ఉంది. లేదమ్మా, నేను పొద్దున వచ్చినాను అన్నా. ఫోటోలు కాదు ఇవి, జూమ్ జూమ్. మాకే రాకండి పాప ఇంట వద్దా ఉందా. ఇవాళ రేపు 2 దినాల మీటింగ్స్ బాగా చేసుకుంటాయి. మంది వచ్చేసి వచ్చినా రాని వాళ్ళు రాని. బాగున్నా, పిల్లలు బాగున్నారా? ఆయా బాగానే ఉన్నాడు కదా, ఫోన్లే. ఇట్లా దారి ఉంది కదా, ఇట్లా అయ్యా ఆమెకు వట్టిగాడే తెలిసింది. నేను ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది. చూస్తున్నావా ఆమోస్ భార్యను? ఏమండి, ఆమోస్ భార్యను చూస్తున్నావా? చూస్తున్నా బాగున్నావా? బాగున్నా ఎప్పుడు వచ్చింటే సంతోషం. వచ్చిందంటే మనకు తెలియదు కదా జరిగేది. ఆమె కొట్టిగానే తెలిసింది. నేను ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసింది. మాకు తెలియదు కదా. దీంట్లో 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 ఉంది. ఇదిగో మా అన్న కొడుకిద్దా. సరే అమ్మా, పోయేస్తామ్మా నేను.